హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్. నేను చాలా రోజుల నుంచి ఒక 2-3 డేస్ నుంచి నా ఫేస్ చూపించి వీడియోస్ అయితే చేయట్లేదు. రీజన్ ఏంటి అని అడిగితే, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, నేను కాలేజ్కి వెళ్ళాలి, తర్వాత 6 o'clockకి హోమ్కి రిటర్న్ అవుతాను. సో అప్పుడు లైటింగ్ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో అందుకే ఈరోజు 3 o'clockకే రిటర్న్ అయ్యాను మీకోసం వీడియో చేయాలని. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చుతుందంటే ఖచ్చితంగా దీనికోసమైనా వీడియోని లైక్ చేయండి అండ్ నాకు బూస్ట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, వీడియోలో ఈ స్టోరీ అంతా సైడ్లో పెట్టండి అండ్ ఇంకా మ్యాటర్లోకి వద్దాం. ఫ్రెండ్స్, వీడియోలో మీకు Honor 9X కంప్లీట్ లీక్స్, రూమర్స్, బ్యాటరీ ఎట్లా ఉంది, కెమెరాస్ ఎట్లా ఉంది, కంప్లీట్ చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే లీక్ అయినాయి. సో కంప్లీట్ మీకు ఒకవేళ 15Kలో పాపప్ కెమెరా, సో ఇట్లా ఏమైనా మీకు ప్రీమియం ఫీచర్స్ కావాలంటే ఒక ఫోన్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మీరు ఇంకా ఇంత మంచిగా వీడియోస్ చేస్తున్నారో కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే కింద మీకోసం పిలుస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, ఆదిత్యకు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లా గట్టిగా పిడికలు బిగించి ఒకేసారి గుద్దండి, కొంచెం నిదానంగా గుద్దండి, ఫోన్ పగిలిపోతే మళ్ళీ నా వీడియోస్ మీరు మిస్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, ఎనీవేస్ Honor 9X కంప్లీట్ లీక్స్ అండ్ రూమర్స్, కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అయిపోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 2019లో చాలామంది బిల్డ్ క్వాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఇస్తున్నారు. అందుకే ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేస్తే Honor 9Xలో మనకు బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి గ్లాస్ బిల్డ్ అయితే ఉంటుంది అండ్ చూడడానికి మీకు ఎక్స్ డిజైన్ మాత్రం చాలా మస్త్ అయితే ఇచ్చారు అండ్ చూడడానికి గ్రేడియంట్ ఇవంతా చాలా సూపర్గా ఉంది అండ్ గ్లాస్ బిల్డ్తో వస్తుంది. అండ్ ఇది కార్నింగ్ గోర్ల గ్లాస్ ఏమైనా సపోర్ట్ ఉందా లేదా బ్రో అని అడిగితే ఇప్పుడే మనం అయితే చెప్పలేం. ఇది ఓన్లీ లీక్స్ అండ్ రూమర్స్ అనమాట. అండ్ ఒక 95% అయితే నమ్మండి అండ్ ఒక 5% అయితే డౌట్ అయితే పెట్టుకోండి. ఇది మనకు గ్లాస్ బిల్డ్తో వస్తుంది అండ్ ఇది గోర్ల గ్లాస్ సపోర్టెడ్ ఉంటుందా లేదా అని అయితే మనం ఇప్పుడే చెప్పలేం. అది ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు ఇంకొక వీడియో అయితే చేస్తాను, దాంట్లో అయితే కన్ఫర్మ్ చేస్తాను. నెక్స్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి 6.59 inch ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసరికి 1080p డిస్ప్లే. మీకు ఫుల్ ఎక్కడ నాచెస్ ఇవంతా ఏం టెన్షన్ అయితే ఉండదు, మీకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మూవీస్ చూసేవాళ్ళైనా గేమింగ్ ఎక్కువ ఆడేవాళ్ళైనా మీకు చాలా సూపర్గా ఉంటుంది. సో బెజల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అండ్ చాలా సూపర్గా ఉంటుంది. ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 1080p 6.59 inch ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీని కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే, ట్రిపుల్ కెమెరా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ సెన్సర్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, సెకండ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్, థర్డ్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్. 48 మెగాపిక్సెల్ సెన్సర్ వచ్చేసరికి సోనీ IMX586 సెన్సర్ అయితే యూజ్ చేశారు అండ్ 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి వైడ్ యాంగిల్కి అయితే యూజ్ అవుతుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మీకు బొకే షాట్స్, బ్యాక్గ్రౌండ్ పోర్ట్రైట్ షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకు Kirin 810 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక Kirin నుంచి లేటెస్ట్ లాంచ్. ఇది క్వాల్కమ్ దగ్గర కంపేర్ చేస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730కి అయితే దగ్గర కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అండ్ దీని స్కోర్ Antutu అండ్ గీక్ బెంచ్ అయితే లీక్ అయింది. ఫస్ట్ నేను గీక్ బెంచ్ అయితే చెప్తాను. Antutu అయితే ఇంకా మనకు కన్ఫర్మ్ అయితే లేదు. గీక్ బెంచ్లో దీన్ని ఫస్ట్ సింగిల్ కోర్ చూసుకుంటే 2079 అయితే స్కోర్ చేసింది. మల్టీ కోర్లో చూసుకుంటే 7586 అయితే స్కోర్ చేసింది. మనకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచి స్కోర్ అయితే ఉంది. Kirin 810ది. సో దీంట్లో మనకు Kirin 810 7nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్తో వస్తుంది. మిగతా Realme X, Realme 3 Pro చూసుకుంటే మనకు 15Kలో ఆఫర్ చేసేది 710 ప్రాసెసర్ అనమాట. అది వచ్చేసరికి 10nm మీద బిల్డ్ అయింది. ఇప్పుడు చూడండి టెక్నాలజీ అనేది ఎంత యాక్టివ్ అయిపోయిందో అండ్ ఎంత ఫాస్ట్ అయిపోయిందో. ఇప్పుడు మనకు 15K అండర్ 15Kలోనే మనకు 7nm మీద బిల్డ్ అయిన Kirin 810 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో థమ్స్అప్ ప్రాసెసర్ గురించి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీన్ని సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లేదు, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లేదు. ఇంకెక్కడ ఉంటుంది అని మీరు అడిగితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. అంటే మీరు పవర్ బటన్ ఎక్కడ ఉంటుందో సో అక్కడే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. సో గ్రేట్ మూవ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది, టైప్ సి ఉంటుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు. 4000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఫుల్ ఓల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. గ్రేట్. ఫ్రెండ్స్, అండ్ దీని OS గురించి మాట్లాడుకుంటే, ఇది మనకు ఆండ్రాయిడ్ పైతో వస్తుంది అండ్ EMUI ఎమోషనల్ వర్షన్ UI 9తో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీని లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. సో మేబీ ఈ మంత్ ఎండింగ్లో ఉండొచ్చు, లేదా నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో మిడ్లో లేదా సెంటర్లో ఇంకొక మ్యాక్సిమం ఒక 10-15 డేస్లో అయితే Honor 9X అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ దీని ప్రైసింగ్ అండ్ ర్యామ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ మనం ర్యామ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే 464 ఉంది, 664 ఉంది. 464GB ప్రైస్ వచ్చేసరికి 14,000 ఉంది అండ్ 664 ప్రైస్ వచ్చేసరికి 15,999 అయితే ఉంది, అంటే 16,000 ఉంది. 128 దీని ప్రైస్ వచ్చేసరికి 18,999 అయితే ఉంది, అంటే 19,000 అయితే ఉంది. ఈ 2 వేరియంట్స్ అయితే తీసేయండి, 6 and 8 తీసేయండి. 464 ఏదైతే ఉందో సో ఇది నాకు చాలా అగ్రెసివ్గా అనిపించింది. 14,000 ఉంది, పాపప్ కెమెరా ఉంది, IPS 6.59 inch ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది, 4000 mAh బ్యాటరీ ఉంది, టైప్ సి ఉంది, ఎక్స్ గ్రేడెడ్ డిజైన్ ఉంది. సో ఇట్లా చూసుకుంటే కంప్లీట్ చాలా మంచి ప్రీమియం ఫోన్ అనిపించింది నాకు 14Kకి. బట్ ఈ 2 వేరియంట్స్ అయితే
అవంతా అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. నాకు 464 అయితే చాలా వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ కిరిన్ 810 ప్రాసెసర్, గ్రేడియంట్ బ్యాక్, 4000 mAh బ్యాటరీ, పాపప్ కెమెరా, ట్రిపుల్ కెమెరా. సో ఇవంతా చూసుకుంటే మనకు 14Kకి మంచి ప్యాకేజ్ అయితే అవుతుంది హానర్ 9X. అండ్ త్వరలో ఇంకొక 15 డేస్లో అయితే మనం ఇండియాలో అయితే చూడబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ మీకు ప్రాసెసర్, పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, కెమెరాస్ అంతా. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో కింద రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి ఫ్రీ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. నేను మీకోసం ఇట్లాంటి మంచి మంచి టెక్నాలజీ అప్డేట్స్ అయితే తీసుకువస్తుంటాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా వచ్చారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఈజ్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.